హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ 3D డిజైన్లో బ్రైడల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ కూడా మీరు రా మెటీరియల్ తీసుకుంటే రా మెటీరియల్లో వచ్చే మనం మెటీరియల్తోనే ఈ బ్రైడల్ సెట్ అనేది చేసుకోవచ్చండి. సో చాలా తక్కువ కాస్ట్లోనే మీరు ఈ బ్రైడల్ సెట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ తీసుకోవాలండి. 8K షేపు ఐ షేప్ కుందన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకోవాలి. అలాగే రౌండ్ షేప్ కుందన్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీట్స్ కూడా తీసుకోవాలండి. మనకి ఈ బ్యాంగిల్ చేయడానికి ఈ మెటీరియల్ ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1 కట్ బ్యాంగిల్కి గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకున్నాను. స్ట్రాండ్స్ వచ్చేసి 45 స్ట్రాండ్స్ తీసుకున్నానండి. 45 స్ట్రాండ్స్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ 45 స్ట్రాండ్స్ మనము 1 కట్ బ్యాంగిల్కి వ్రాప్ చేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న కుందన్స్ అనేవి అంటించుకోవాలి. 8K షేప్ కుందన్స్ తీసుకున్నాం కదండి. ఆ కుందన్స్ అనేవి మీరు బ్యాంగిల్కి 4 సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా గమ్ అనేది అప్లై చేసుకొని ఇక్కడ డిజైన్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదండి, నేను ఇక్కడ 4 సైడ్స్ కూడా గమ్ అప్లై చేసుకొని నేను 8K ఐ షేప్ కుందన్స్ అనేవి 4 సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా అంటించుకున్నాను. ఇప్పుడు మనకి సెంటర్లో గ్యాప్ అనేది ఉంది కదా, ఇక్కడైతే మనము ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకోవాలి. మనము డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాం కదండి. ఆ డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి ఈ సెంటర్ గ్యాప్లో మనమైతే ఫిల్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే గమ్ అప్లై చేసుకొని డ్రాప్ షేప్ కుందన్స్ అయితే ఇక్కడ అంటించుకోవాలండి. ఇక్కడ మనకి 4 డ్రాప్ షేప్ కుందన్స్ అయితే సరిపోతాయి. సో మనకి ఫ్లవర్ అయితే పర్ఫెక్ట్గా డిజైన్ అవుతుందండి. సో చూసారు కదండి, మనం డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి మనము ఈ సెంటర్లో పెట్టుకున్నాక మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రౌండ్ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ కుందన్లో మనకి ఖాళీ అనేది ఉంది కదండి, ఆ గ్యాప్లో మనము ఈ రౌండ్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో ఇలా మొత్తం అంటించుకున్నాక మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది ఫ్లవర్ లాగా. సో ఇప్పుడైతే మనకి ఇంకా సెంటర్లో గ్యాప్ అనేది ఉంది కదండి, 4 సైడ్స్ కూడా. సో ఈ సెంటర్లో నేను వచ్చేసి షుగర్ బీట్స్ అనేవి అంటించుకుంటున్నాను. మీరు దగ్గరగా అంటించుకున్నా పర్వాలేదు, కొంచెం గ్యాప్ ఇచ్చి దూరంగా అంటించుకున్నా పర్వాలేదండి. లేకపోతే ఈ సెంటర్లోనే మీరు మొత్తం కూడా గమ్ అనేది అప్లై చేసుకొని మనకి మైక్రో షుగర్ బీట్స్ అనేవి దొరుకుతాయి కదండి. ఆ మైక్రో షుగర్ బీట్స్ని కూడా మీరు ఇక్కడ అసలు క్యాప్ అనేది లేకుండా మీరు ఇక్కడ అంటించుకోవచ్చండి. సో అలా కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే అక్కడక్కడ గ్యాప్ ఇంచుకుంటూ నేను షుగర్ బీట్స్ అనేవి అంటించుకున్నాను. నాకు ఇలానే లుక్గా అనిపించిందండి. సో మనం షుగర్ బీట్స్ కూడా అంటించుకున్నాక మనకి డ్రై అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను ఇలాంటివే 4 బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను 1 కట్ బ్యాంగిల్స్ తీసుకొని. సో డిజైన్ అయితే ఎలా ఉంటుందండి. సో చాలా బాగుంటుంది బ్రైడల్ సెట్ కింద. సో వీటిని నేను సైడ్ బ్యాంగిల్స్ కింద అయితే చేశానండి. వీటికి సెంటర్ బ్యాంగిల్స్ నేను 6 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఈ 6 కట్ బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్ పింక్ కలర్ 15 స్ట్రాండ్స్ తీసుకొని మనం చుట్టుకోవాలి. సో ఇలా వ్రాప్ చేసుకున్నాక ఈ 6 కట్ బ్యాంగిల్కి షుగర్ బీట్స్ అనేవి అంటించుకుంటున్నాను. మీరు ఇక్కడ షుగర్ బీట్స్కి బదులుగా మనము 1 mm 2 mm సైజులో మనకి బీట్స్ దొరుకుతాయి కదండి, గోల్డెన్ కలర్వి. సో వాటిని కూడా మీరు చుట్టుకోవచ్చు, లేకపోతే అంటించుకున్నా కూడా పర్వాలేదు. నేను ఇక్కడ వచ్చేసి షుగర్ బీట్స్ అనేవి అంటించుకుంటున్నాను. అక్కడక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ నేను షుగర్ బీట్స్ అయితే అంటించుకున్నాను 6 కట్ బ్యాంగిల్స్కి. సో మనము ఈ 6 కట్ బ్యాంగిల్కి షుగర్ బీట్స్ అంటించుకున్నాక సో పూర్తిగా డ్రై అయిపోయాక మనకి ఇలా ఉంటుంది లుక్ అనేది. సో చాలా బాగుంటుంది. మీరు ఇలానే మీకు ఏ కలర్ కావాలనుకుంటున్నారో ఆ కలర్లో మీరు షుగర్ బీట్స్ అంటించుకొని మీరు శారీకి మ్యాచింగ్గా అయితే ఈ బ్యాంగిల్స్ అయితే చేసుకోవచ్చండి. 6 కట్ బ్యాంగిల్స్కి మనము సిల్క్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాము. సో మనం సెంటర్ బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనము మ్యాచ్ చేసుకుందాము. మొత్తానికి మనకి సెట్ అయితే రెడీ అయిపోయింది. సో నేను సెంటర్లో 8 బ్యాంగిల్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి అటు ఇటు కూడా మనం చేసుకున్న 1 కట్ బ్యాంగిల్ అనేది తీసుకున్నాను. సో పూర్తిగా మనకి సెట్ అనేది కంప్లీట్ అయిపోయాక లుక్ అయితే ఇలా ఉంటుందండి. మీరు కనుక సిల్క్ థ్రెడ్ బేసిక్ మెటీరియల్ కనుక తీసుకుంటే ఆ రా మెటీరియల్తోనే మనము ఇంత లుక్గా ఉండే బ్రైడల్ సెట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన కలర్స్లో ఈ డిజైన్ అయితే మీరు చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఐ థింక్ ఈ సెట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి.
అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నానండి, ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ గైస్.